ఈ రోజు నుంచి మనం ఒక జాతి నిర్మాణం మరొక జాతి నిర్మాణం కోసం మనం మాల జాతి సంఘాన్ని అంబేద్కర్ ఆశయ సాధన ఏం చెప్తుంది అంబేద్కర్ ఆశయం? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతం. ఈ మూడు మనం సాధించుకోవాలి. ఈ మూడు కడుక్కుంటున్నాం మనం. అదేవిధంగా కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ప్రతి ఇంట్లో క్రైస్తవుల ఇంట్లో బైబిల్ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మానవ జాతి చరిత్ర పుస్తకం మన నెలలో ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో అమలాన్ని మరి కేపీఆర్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా దీన్ని ఓపెన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా మాల జాతి సంఘం, ఆల్ ఇండియా మాల జాతి సంఘం, ఆల్ ఇండియా మాల జాతి సంఘం, ఆల్ ఇండియా మాల జాతి సంఘం. ఓకే, థ్యాంక్ యూ. విశ్వ మానవ శ్రేయస్సును ఆకాంక్షించే మాల జాతి ప్రజలమైన మేము ఈ దేశ మూలవాసులుగా, భారతదేశ నాగరికత నిర్మాతలుగా, భారత రాజ్యాంగ హక్కులను కాపాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, స్వాభిమానంతో జీవిస్తూ కూడిన రాజ్యాధికారం కొరకు మానవ హక్కుల రక్షణ ధ్యేయంగా మాల జాతి కొరకు మాకు మేముగా సూత్రాలను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జైపీలు తెలియజేస్తాం. ఖర్చు పెట్టిన వారు మీ యొక్క ఆలోచనని నేడు యువతలకి అవసరమయ్యే విధంగా పెట్టిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. చాలా కార్యక్రమాలు ఎందుకంటే ఈ దళిత ఐక్య పోరాట సమితి నాయకులు ఎవరైతే ఉన్నారో మనలో ఈ దళిత ఐక్య పోరాట సమితి విశాఖపట్నం పోర్టు డిఎల్పి విశాఖపట్నంలో మొట్టమొదట సీనియర్ నాయకులు వాళ్ళ చేతుల మీదుగా మరి జనజీ వారు నెట్ పాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రండి ఎవరా మన డేవిడ్ పులవర్తి డేవిడ్ గారు కుమారుడు. 1997 ఆగస్టు 11వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా ఆనాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జరిగినటువంటి లాఠీ చార్జీలో మరి ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. వాళ్ళే గోపతోటి శేషయ్య, నారాయణ. వీళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఆల్ ఇండియా మాల జాతి సంఘం 1/2024లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో జాతిని జాగృతి చేసే విషయంలో కన్స్ట్రక్టెడ్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, అలాగే ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి రాబోయే కాలంలో మాల జాతి చరిత్రను ఈ దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వీళ్ళనే మరి చైతన్యవంతుని పరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసిందే ఒక ఆల్ ఇండియా మాల జాతి సంఘం అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ మరి భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి దీనిని వీళ్ళ యొక్క చరిత్రనే ఒక ఏదైతే మాల జాతి డిఎన్ఏ ఉన్నటువంటి అన్ని కులాలను కూడా, అన్ని కులం అంటే మహర్, పరయ, నాగజాతి, మన నామశూద్ర,
పులియ వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ జాతి యొక్క చరిత్రనే మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి మరి మాలజాతి సంఘం ఇదే ఎయిమ్స్ అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ ఆల్ ఇండియా మాలజాతి సంఘం అధ్యక్షులు. ఈరోజు ఆగస్టు 11వ తారీఖు 1997 హైదరాబాదులో మాల మహానాడు తరపున మరి మాల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకించినటువంటి సంఘటన. మరి 2 అసూలు బాశారు, అనేక వేల మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి క్రమంలో కోర్టు ద్వారా మరి మనువాదం కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏబిసిడి అనేటువంటిది రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. దరిమల ఇది మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలో కూడా ఏబిసిడి అయిపోయింది. మేము ఆ రోజునే డిమాండ్ చేసాం, దళితుల్ని ఏబిసిడి చేయటం కాదు, ఈ రాష్ట్రాన్ని ఏబిసిడి చేయండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దండకారణ్యం ఈ 4 రాష్ట్రాలుగా ఏబిసిడి చేయండి అని ఆ రోజునే డిమాండ్ చేసాం. కానీ దళితుల్ని విభజించారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. నిజమైనటువంటి కులగణన చేసి మాల, మాదిగ, రెల్లి ఇత్యాది కులాలని కులగణన చేసి ఆ దరిమిలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత. ఈ ఆల్ ఇండియా మాల జాతి సంఘం తరఫున మేము ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, ఈ ఏబిసిడి వర్గీకరణని రద్దు చేయాలి. నెంబర్ 2, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అనుసరించి మీరు చేయాలనుకుంటే మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేసినట్టుగా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని కులగణన చేసి దరిమిలా సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఏబిసి అనే రిజర్వేషన్ విధానం తప్పు. జనాభా ప్రాతిపదికని తీసుకుని కులగణన చేసి దరిమిలా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో మాల జాతిని జాగృతం చేసి అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధనలో ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు, ఎవరిని విమర్శించే ప్రసక్తి లేదు. నిజమైన రాజ్యాంగ ఫలాల్ని అందరికీ అందించే క్రమంలో ఆల్ ఇండియా మాల జాతి సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.